నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గణేష్ వైండ్ దుర్గామాత వచ్చింది, నవరాత్రులు స్టార్ట్ అయినాయి. దుర్గామాత విగ్రహాల కోసం పోటీ పడి మరి జనాలు కొంటున్నారు. ఉప్పల్లో ఉన్నది, ఉప్పల్లో మస్తు విగ్రహాలు సేల్ అయ్యే ప్లేస్ వచ్చి నాగోల్ ఉప్పల్ టు నాగోల్ మధ్యలో నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. చాలా విగ్రహాలు ఉన్నాయి. 5,000 నుంచి వెళ్ళి మొదలు పెడితే 50,000 60,000 వరకు ఉన్నాయి. చిన్న నుంచి వెళ్ళి పెద్ద సైజు వరకు దుర్గామాత విగ్రహాలు అన్నీ సేల్ చేయబడతాయి. ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. మీకు ఎవరన్నా అడ్రస్ తెలియకపోయినా, మంచి గిరాకీ ప్లేసులు తెలియకపోయినా సరే ఇక్కడికి రావచ్చు, కొనుక్కోవచ్చు. చిన్న విగ్రహం నుంచి వెళ్ళి పెద్ద విగ్రహం దాకా అన్ని విగ్రహాలు ఉన్నాయి, అన్ని మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో తీరంగా ఉన్నది. గణేషన్ పండుగ దాటిన తర్వాత నెక్స్ట్ పండుగ దుర్గమ్మది కాబట్టి దుర్గమ్మ కోసం మొక్కుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి రావచ్చు. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాయి, చాలా విగ్రహాలు ఉన్నాయి. చూడడానికి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపంలో, అమ్మవారు కూడా చాలా నీట్గా ఉన్నాయి. విగ్రహాలు కూడా చూడండి చాలా మంచిగా ఉన్నాయి. చాలా మంది ఇక్కడికి కంటిన్యూస్గా వచ్చి కొంటా ఉంటారు నవరాత్రులు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు. మొన్న చూసాము, అసలు రష్ కూడా ఎట్లుండదంటే రష్ కూడా క్రౌడ్ కూడా చాలా ఉంది. లాస్ట్ మెట్లో తీసుకుందాం అనుకోండి, సాయంత్రం పూట రండి, చాలా తక్కువ ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్లలో ఉన్నాయి. చూసినాం అన్నీ నేను కూడా చూడడానికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి చూసినాం, విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. రీజనబుల్ కాస్ట్ అబ్బా, రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. మరి హెవీగానైతే లేవు, మరి టూ మచ్ రేట్లు కూడా చెప్పట్లేదు. అమ్మవారిని పెట్టుకుందాము అనేవాళ్ళు మీరు గిట్లా ఉప్పల్కు నాగోల్ దగ్గరలో ఉంటే వచ్చి చూడండి, చూసి నచ్చితే గిట్లా తీసుకెళ్ళండి. చూద్దామని వచ్చినాం మేము కూడా. అంతా మంచిగా ఉంటుంది అని అంటే ఎట్లుంటుంది అని చెప్పి చూడడానికి కోసం అని చెప్పి మేము వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఇంకా సేల్స్ ఘోరంగా అంటే నాన్ స్టాప్ నడుస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి చెక్ చేసుకుంటారు, కొంటారు, అమ్మవారికి మొక్కుతారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. టక ధనాదన్ అన్నట్టు అయిపోతున్నాయి సేల్స్ కూడా. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది, వచ్చి తీసుకొని వెళ్ళండి. నాగోల్కి ఉప్పల్కి మధ్యలో ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నది ప్లేస్. అమ్మవారి విగ్రహం పెట్టేవాళ్ళు కానీ, అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు కానీ, వినాయకుని దగ్గర చేసినట్టు కానీ, ఇన్సల్ట్ చేసినట్టు కానీ దుర్గమ్మ దగ్గర మాత్రం చేయకండి. కొంచెం నియతి, నీతి, భక్తి, ప్రశాంతంగా మొక్కండి. అన్న కోరికలు కానీ, ఏమన్నా బాధలున్నా, కష్టాలున్నా అన్ని తీరేటట్టు అమ్మవారు చూసుకుంటుంది. అట్లా అని చెప్పేసి కొంచెం నీతి నియతులు అయితే బాగా మెయింటైన్ చేయండి. గణేషన్ లెక్క ఓర్పు సహనంతో ఉండదు దుర్గమ్మ. మీరేమన్నా చిన్న మిస్టేక్స్ చేసినా, పిచ్చి వేషాలు వేసినా సరే, వచ్చే సంవత్సరం వరకే మీ కర్మ ఫలితాలు అనేవి మీకు ఇచ్చేస్తుంది. అమ్మకి ఎంత శాంతంగా ఉంటుందో అమ్మ అంత కోపంతో కూడా ఉంటుంది. అందుకే దుర్గమ్మ విగ్రహం పెట్టేటప్పుడు ఆలోచించుకొని మాత్రం విగ్రహాలు పెట్టండి. పెట్టిన తర్వాత పిసపిసేషాలు అయితే చేయకండి. వినాయకుని దగ్గర ఎగిరినట్టు కానీ, వినాయకుని దగ్గర చేసినట్టు కానీ చేయకండి. అమ్మ కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. మీరు ఏం కాదులే అని చెప్పేసి ఏదో విగ్రహం వాళ్ళ కోసం వీళ్ళ కోసం విగ్రహాలు పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని చెప్పి విగ్రహాలు పెట్టకండి. ఏతుల కోసం విగ్రహాలు పెట్టకండి, దేనికోసం విగ్రహాలు పెట్టకండి. మీరు ప్రశాంతంగా అమ్మవారికి మొక్కాలి అనే భక్తి, శ్రద్ధలు, నీతి ఉంటే మాత్రం విగ్రహాలు తీసుకుపోయి పెట్టండి. మంచిగా అది ఫస్ట్ పెట్టిన రోజు ఎంత భక్తి అయితే ఉంటుందో నిమజ్జనం చేసే వరకు కూడా అంతే భక్తితో ఉండండి. తప్పుడు లెక్కలు చేయకండి, అమ్మవారి విగ్రహాలని డ్యామేజ్ చేయకండి. అట్లయితేనే పెట్టుకోండి. లేదంటే మాత్రం అమ్మవారి కోపం ఎక్కువ. ఖచ్చితంగా మీ కర్మ ఫలితాన్ని అనేది టక్కనిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. దుర్గమాతకు మొక్కేటప్పుడే అమ్మకి మొక్కకున్న పర్లేదు, విగ్రహాలు పెట్టి మొక్కాలి అని అనదు. అందరికీ ఈ నవరాత్రులు అన్నిటి మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. హ్యాపీ దసరా, హ్యాపీ విజయదశమి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫార్మర్ మలేష్.